వెల్కమ్ టు కామర్స్. ఓకే, ఇప్పుడు మనం 3 కాలమ్స్ చదువుకుందాం. మనం నిన్ననే ఫైనల్ అకౌంట్ వీడియో పెట్టినా, అది చూడండి. తర్వాత ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ 10 మార్క్స్కి వస్తుంది అనమాట. 3 కాలమ్ది 10 మార్క్స్ వస్తుంది. ఏం లేదు, ఇలా కూడా ఇట్లా క్వశ్చన్ ఇస్తారు. అలా మనం డిఆర్ ఏంది, సిఆర్, డిఆర్ అంటే ఏంటంటే మనకి రిసీవ్డ్, పిఆర్ అంటే క్రెడిట్, అంటే కట్టినవి. రిసీవ్ క్రెడిట్ అంటే పైసలు పోయినాయేమో క్రెడిట్ రాసుకోవాలి. డిఆర్ అంటే రిసీవ్ ఉన్నదేమో డెబిట్. ఇది డెబిట్ కానీ నేను రిసీవ్ అని రాసిన. మళ్ళా డెబిట్ ఇదేమో క్రెడిట్. డెబిట్ అంటే రిసీవ్, క్రెడిట్ అంటే పేమెంట్స్. ఓకేనా? ఇప్పుడు మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమని సైట్లో ఇచ్చి, ఓకేనా, మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్. అంటే మన క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అంటే ఇవి మన చేతిలో ఉన్న పైసలు అనమాట. కాబట్టి ఆ చేతిలో ఉన్న పైసలు ఏం చేసుకోవాలి? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని పెట్టి డేట్ వేసి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని పెట్టి హ్యాండ్లో అమౌంట్ ఏమో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్నదేమో క్యాష్లో రాసుకోవాలి. క్యాష్ ఇన్ బ్యాంక్లో ఉన్నదేమో బ్యాంక్లో రాసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాడు, చూడండి. 2018 December 1 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000. ఇగో ఇక్కడ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000. మళ్ళీ బ్యాంకులో ఉన్నది 8,000, బ్యాంక్లో 8,000. నెక్స్ట్ ఇదేంది? ఇది అయిపోయింది. ఇదేంది? డిఆర్ అంటే ఇది మన కాడున్న పైసలు కాబట్టి డిఆర్ వేసిన. సేల్స్ అంటే మనకి డిఆర్ అనమాట. అంటే మనకి సేల్స్ అయితే కదా, అట్లా సేల్స్ కూడా అంతే. థర్డ్ అనే డేట్ వేసుకొని సేల్స్ అని పెట్టి అమౌంట్ ఎంత ఉంది? 4,000 ఉంది, అది రాసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, సేల్స్ అని పెట్టి అమౌంట్ 4,000 ఉంది. నెక్స్ట్ ఏముంది? సేల్స్ అయిపోయినాయి. ఇప్పుడు సేల్స్ అయిపోయినాయి. ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీత అని ఉంది కదా. అంటే మనం క్యాష్ రిసీవ్డ్ కాబట్టి ఇది డిఆర్. రిసీవ్ చేసుకున్నాం కాబట్టి డిఆర్. సునీత ఎవరి నుంచి రిసీవ్ చేసుకున్నాం? సునీత నుంచి. క్యాష్ రిసీవ్డ్ కాబట్టి డిఆర్. చూడండి అమౌంట్ ఎంత? 6,800. ఇది కూడా టు సునీత అని పెట్టేసుకొని 6,800 అని పెట్టాం. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ 200. సునీత దగ్గర 6,800 పెట్టిన, డిస్కౌంట్ 200 పెట్టా. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ 800. కమిషన్ రిసీవ్డ్ ఎంత? 800 కాబట్టి టు కమిషన్ అని పెట్టుకొని 800. ఇక్కడ మనకు రిసీవ్డ్ అని వచ్చింది కాబట్టి ఇది డిఆర్. ఇది క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే కాంట్రా ఎంట్రీ. అంటే ఇది 2 సార్లు వేసుకోవాలి. ఎందుకంటే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మన కాడున్న క్యాష్ అనేది బ్యాంక్లోకి వేస్తున్నాం. క్యాష్ బ్యాంక్లోకి వేస్తున్నాం కాబట్టి మన కాడ క్యాష్ పోతుంది, కానీ బ్యాంక్లో వస్తుంది కదా. క్యాష్ మన కాడ పోయి బ్యాంక్లో వస్తుంది కాబట్టి ఇక్కడ టు క్యాష్ అని పెట్టుకొని 2,000 వేసుకోవాలి. ఎంత? బ్యాంక్లో 2,000 వస్తున్నాయి కాబట్టి టు క్యాష్ అని పెట్టుకొని 2,000 వేసుకోవాలి. మళ్ళా ఇదే టు బ్యాంక్ అని పెట్టుకొని, అంటే మనం బ్యాంక్లకి 2,000 కడుతున్నాం కదా, అందుకనే బ్యాంక్లోకి 2,000 కడుతున్నాం కాబట్టి బ్యాంక్ అని వేసుకోవాలి. వెళ్ళకెళ్ళిపోతున్నాయి పైసలు, క్యాష్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి 2,000 వేసుకోవాలి. ఎళ్ళకి వస్తున్నాయి? బ్యాంక్లోకి వస్తున్నాయి. ఎళ్ళకి వస్తున్నాయి? బ్యాంక్లోకి వస్తున్నాయి. అందుకే ఇక్కడ 2,000 వేసుకోవాలి. ఇట్లనేమో 2,000 పోతున్నాయి, ఇళ్ళనేమో 2,000 వస్తున్నాయి కాబట్టి ఇళ్ళనేమో వచ్చే దాంట్లోనేమో
బ్యాంక్లో వేసుకోవాలి, ఇలానేమో వేసుకోవాలి. మంచిగా చెప్తానండి. ఇంకో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని ఉంది. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఉంది కాబట్టి మన చేతిలో ఉన్న పైసలు బ్యాంకుకు కడుతున్నాం, అంటే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మన పైసలు అనేవి పోతున్నాయి కాబట్టి ఇక్కడ క్యాష్లోకి వెళ్ళి 2,000 వేసుకోవాలి. ఎందుకు? పేమెంట్ చేసినాం 2,000. అదే బ్యాంకులో వస్తున్నాయి, మళ్ళీ బ్యాంకులో వస్తున్నాయి కాబట్టి 2,000 వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది కాంట్రాక్ట్ 2 సార్లు వేసుకోవాలి. పోతూనే వస్తుంది కాబట్టి. చెక్ ఇష్యూడ్ టు మూర్తి, ఇది చెక్ అనేది మూర్తికి ఇష్యూ చేసినాం కాబట్టి ఇచ్చినాం. చెక్ ఇష్యూడ్ టు మూర్తి ఏంటిది? అబ్సల్యూట్గా అదే ఇష్యూడ్ కాబట్టి సిఆర్. ఇంకో ఇక్కడ రాసుకున్నారు బై మూర్తి అని పెట్టి అమౌంట్ వేసుకున్నారు. ఇక్కడ బై ఇష్యూడ్ మూర్తి ఫర్ ఇష్యూ చెక్ తోటి ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఇంకో 9,600 డిస్కౌంట్ రిసీవ్డ్ 400. నెక్స్ట్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. సేమ్ ఇంతసేపు రాసినాం కదా గట్ని. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ ఆఫీస్ యూస్ అంటే కాంట్రాక్టరీ. విత్డ్రా క్యాష్, మన చేతిలో క్యాష్ వచ్చింది, బ్యాంకులోకి వెళ్ళి పైసలు పోతున్నాయి కాబట్టి ఈడ బ్యాంకులోకి వెళ్ళి బై క్యాష్ అని పెట్టుకొని బ్యాంకులోకి వెళ్ళి పైసలు పోతున్నాయి కాబట్టి ఈడ వేసుకోవాలి. మళ్ళీ అవే పైసలు మన క్యాష్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ఈడ వేసుకోవాలి. అర్థమైందా? అంతే. ఇది అయిపోయిందా? నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ శ్యామ్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఏం లేదు, చెక్ శ్యామ్ నుంచి రిసీవ్ చేసుకున్నా. చెక్ అంటే బ్యాంక్ కాబట్టి బ్యాంక్ వేసుకోవాలి. శ్యామ్ 3,800. ఏంది? రిసీవ్ కాబట్టి ఏంటి? డిఆర్ శాలరీస్ అని మనం ఇచ్చే శాలరీస్ అన్నమాట. శాలరీస్ ఎంత? 1,000 కాబట్టి శాలరీస్ సిఆర్. శాలరీస్ బై శాలరీస్ 1,000. శాలరీస్ 1,000 చూడండి. తర్వాత 2,000 తర్వాత మనం ఏం చేయాలంటే ఇగో ఇక్కడ ఉన్నాయి, క్లియర్ లేదా? ఇంకో ఇక్కడ ఉన్నది ఈ రెండు ప్లస్లు చేసుకోవాలి. ఏంటి? క్యాష్ బ్యాంకు ప్లస్ చేసుకోవాలి. రెండిట్లో ఏది ఎక్కువ వస్తుందో ఏదైతే ఎక్కువ వస్తుందో అది 2 సార్లు రాసుకోవాలి. తక్కువ వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ తక్కువ వచ్చిన అమౌంట్ ఎక్కువ వచ్చిన అమౌంట్ తోటి మైనస్ చేసుకోవాలి. ఆ వచ్చిన అమౌంట్ని టు బ్యాలెన్స్ అని పెట్టుకొని ఎక్కడ సైడ్ అయితే తక్కువ వస్తుందో అటు సైడ్ ఇక్కడ వస్తేనేమో టు బ్యాలెన్స్ అని పెట్టుకొని, ఇక్కడ వస్తేనేమో బై బ్యాలెన్స్ అని పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బై బ్యాలెన్స్ అని పెట్టుకొని ఎంత వచ్చింది? ఈ అమౌంట్ని తక్కువ వచ్చిన అమౌంట్ని మైనస్ చేసి 20,400 వచ్చింది. ఆ అమౌంట్ని ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు కరెక్ట్ ఈ అమౌంట్ వస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. బ్యాంక్ కూడా అంతే, ఎల్లైతే ఎక్కువ వస్తుందో అది 2 సార్లు వేసుకోవాలి. తక్కువ వచ్చిన అమౌంట్ని ఎక్కువ వచ్చిన అమౌంట్ తోటి మైనస్ చేసుకోవాలి. మైనస్ వేసుకున్న తర్వాత వచ్చిన ఆన్సర్ని ఎటు సైడ్ అయితే తక్కువ వస్తుందో అటు సైడ్ వేసుకోవాలి బై బ్యాలెన్స్ అని పెట్టుకొని. అప్పుడు వచ్చిన అమౌంట్ తోటి మిగతా అమౌంట్ని ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ బ్యాలెన్స్ అవుతుంది. అంతే. దిస్ ఇస్ ఎండ్. ఇది మర్చిపోకండి. మళ్ళీ 2,000 పట్టింగానే ఇక్కడ 31st అయిపోతుంది కదా, Jan 1st అని పెట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ అని పెట్టుకొని మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో ఆ 2 అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. అట్లనే డిఆర్ ఉంది, డిస్కౌంట్ ఉంది, అది జస్ట్ ఏం అవసరం లేవంత ఎంత వచ్చిందో అంత అమౌంట్ రాసేసుకుంటే సరిపోద్ది. దట్స్ ఆల్. దిస్ ఈజ్ 3 కాలమ్ అండ్
cash book. If you understand, you can score 10 marks compulsory in IPU exam. Bye bye.